అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ రవి జయల్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చేపల పులుసు. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేపలను తీసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్టు, కారం, గరం మసాలా, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 1 to 2 అవర్స్ పెట్టుకోవాలి. 1 to 2 అవర్ టైం లేకపోతే మనకి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫిష్ తింటే హెల్త్కి చాలా మంచిది. అందరూ ఫిష్ తినండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయకండి, మళ్ళీ ఫ్రై పీసెస్ లాగా అయిపోతుంది. మీడియంలో ఫ్రై చేసుకోవాలి. ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి. ఒకసారి ఇప్పుడు ఇట్లా తిప్పుకుందాం. అటువైపు కూడా వేగించుకోవాలి కదా. ఇలా తిప్పుకుంటూ చూడండి, ఇలా వేగించుకుంటే సరిపోతుంది. అలా వేగినాక పక్కన ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేగించుకొని తర్వాత పుదీనా, టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని నేను ముందుగానే చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్నానండి. దాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలపండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఫిష్కి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత 10 to 15 minutes బాగా చిక్కగా వచ్చినంత వరకు ఆ పులుసు మరగనివ్వాలి. మరిగిన తర్వాత దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలుపుకొని దించుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పటి వరకు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్